యేసయ్య పాదాల దగ్గర మనకు ఏమేమి దొరుకుతుంది? ఈ రోజున మనకు ఏది కావాలన్నా, మనకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితులైనా సరే, రోగములైనా సరే, లేకపోతే అపవాది శక్తుల నుండి విడుదల పొందుకోవాలన్నా అన్నిటికీ మరి ఆ శ్రేయస్కరమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నది అని అంటే యేసయ్య పాదాల దగ్గరికి చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పాదాల దగ్గర చేరితే మనకు 4 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. 4 రకాలైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి యేసయ్య పాదాలు మనం విడిచిపెట్టొద్దు. ఈ రోజున మనం ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు మరి యాకోబు సంతానముగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానముగా మనం చెప్తాం. మరి యాకోబు సంతానం యాకోబీయులు అనాలి. యాకోబీయులు అని ఎందుకనము? యాకోబు సంతానం అని ఎందుకనము? ఇశ్రాయేలు జనాంగం అని పిలుస్తూ ఉంటాం. ఎవరు ఇశ్రాయేలు? యాకోబు. ఇశ్రాయేలు ఎలా అయ్యాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆ రాత్రంతా. మనందరికి తెలుసు కదా, ఆ రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని, అయినా విడువునైనా తెల్లవారుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి, నేను వదిలిపెట్టు, నేను విడిచిపెట్ట, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టని ఆ కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ రాత్రి ఆయన ఆ రీతిగా గట్టిగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు కనుక తన జీవితమే మార్చబడింది. ఆ రాత్రే తన పేరు, జీవితం అంతా మార్చబడింది. ఏం పేరయ్యా నీ పేరు? యాకోబు. యాకోబు అంటే మోసగాడు. నువ్వు మోసగాను కాదు, ఇక నువ్వు ఇశ్రాయేలు, నువ్వు దీవించబడ్డవాడవు, నువ్వు అనేకులకు దీవనకరముగా ఉండాలి. నీ పేరు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అని, ఇశ్రాయేలు అని నామకరణం చేసి అతన్ని ఆశీర్వదించాడు. చస్తాననుకున్నవాడు చావలేదు. ఎవరి చేతిలో చస్తాననుకున్నాడో ఆ అన్ననే పరిగెత్తుకుంటూ వచ్చి, తమ్ముడు ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూసి, ఇంతకాలం ఎక్కడ పోయినవరా నాయనా అనుకుంటూ పడి ఏడుస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము ఉన్నవి లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను, ఎంత కఠినమైన పరిస్థితినైనా సునాయాసముగా చేసేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతవరకు కూడా యాకోబు జీవితం ఎలా ఉన్నదంటే, అందరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అయిపోయింది. మామా నీ పిల్లని మామ పెళ్లి చేసుకుంటా, మామ కాళ్ళు పట్టుకున్నాడు. నాకు కొంచెం మందలు కావాలా, గొర్రెల మందలు కావాలా, సరే నువ్వు ఈ పని చేస్తే మేపితే, పిల్ల కొరకు కాళ్ళు పట్టుకున్నాడు, మందల కొరకు, ఆస్తి కొరకు కాళ్ళు పట్టుకున్నాడు. జీవితాంతం కాళ్ళు పట్టుకున్న ఆయన ఒక్క రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు. సమస్తాన్ని తీసుకొచ్చి యాకోబు పాదాల దగ్గర పడేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్య పాదాలు పట్టుకుంటే, యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు చేరితే ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు రాకుండా చేస్తాడు దేవుడు. సమస్తాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఒక విశ్వాసిగా మనకి ఇంకేం కావాలి చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర చేరి యేసయ్య పాదాలు పట్టుకుంటే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు చూద్దాం. మొదటిది మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి అందరూ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి, ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండమ్మా ఈ మాటలు. చాలామంది బహుజన సమూహములు
ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చారంట, వచ్చిన వాళ్ళు ఊరికే రాకుండా వాళ్ళతో పాటు ఇక్కడ కుంటోడు కనబడ్డాడు, ఎన్ని రోజులు ఇట్లా ఇలా అవిటితనంతో బాధపడతావు, రా గుడ్డివారిని, కుంటవారిని, అదేవిధంగా అంగవైకల్యము కలిగినటువంటి వారిని, ఇలాంటి వారందరిని, మూగవారిని మొదలైన అనేక రోగులను తీసుకొచ్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారంట. ప్రభు వీని సంగతి ఏందో చూడు. ఏం చేశాడు ప్రభువు? ఏం చేశాడు? అక్కడ రాయబడింది, వారు తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద వాళ్ళందరిని పడేశారు. ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర స్వస్థత ఉన్నది. అందరు చెప్పండి, యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర స్వస్థత ఉన్నది. ఎక్కడున్నది? యేసయ్య పాదాల దగ్గర. ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? నీకు రోగం వచ్చినప్పుడు. నేను చిన్నతనంలో ఒక మంచి క్రమశిక్షణ నేను చూశాను క్రైస్తవ సమాజంలో. ఈ రోజుల్లో లేదండి, నేను చూడట్లేదు ఇప్పుడు. ఎవరైనా అనారోగ్యం వచ్చిందనంటే కొన్ని నెలలు, కొన్ని రోజులు ఈ అనారోగ్యం బాగలేక చేతబడి శక్తుల ద్వారా, దయ్యపు శక్తుల ద్వారా పీడించబడుతున్న వారు కానీ, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి వారిని తీసుకొచ్చి మందిరంలో పడేసేవాళ్ళు. ఎక్కడ? మందిరంలోనండి. ఆదివారం ప్రార్థనకు రావాలంటే ఒకవేళ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడిని అట్టనే తీసుకొచ్చి ఆటోలో వేసుకొని వచ్చి ఆ మూలను కూర్చోబెట్టేవాళ్ళు. ప్రార్థన అంతా అయిపోయినాక పాస్టర్ చేత ప్రత్యేకంగా ప్రార్థన చేయించేవాళ్ళు. ఈ రోజున ఎందుకు రాలేడమ్మా ఆయన? జ్వరం వచ్చింది సార్. జ్వరం వచ్చిన వాళ్ళు రావద్దా మందిరానికి? రోగం వచ్చినోడు మందిరానికి రావద్దా? దేవుని దగ్గర రావద్దా? మనము రాము. సరే, వాళ్ళు రాలేరు, తీసుకురాలేము, అంతే కదండి. వీళ్ళు ఇక్కడ చూడండి, మీరు చదవండి, అక్కడ పైనుండి బహుజన సమూహములు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వస్తుంటే ఇప్పుడు మీలాగా ఎంతమంది వస్తున్నారో ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో కుంటోడు కనబడితే కుంటోడిని పట్టుకొస్తున్నారు, గుడ్డివాడు కనబడితే గుడ్డివాడిని పట్టుకొస్తున్నారు, మూగవాడు కనబడతా ఉంటే మూగవాడిని పట్టుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేస్తూ ఉన్నారు. అయ్యా వీనికి మాటలు వస్తావు, వీనికి ప్రార్థన చేయి. కొన్ని ఏళ్ల నుండి మాట్లాడేవాడు ఒక్కసారి ప్రభువు చెప్తే మాట్లాడడం మొదలు పెడతా. అయ్యా వీడు నడవలేకపోతున్నాడు, వీడికి ప్రార్థన చేయి, వీడిని బాగు చేయి. వాడు లేచి నడుస్తూ ఉన్నాడు. అయ్యా వీనికి చూపు లేదు, వాడు చూస్తూ ఉన్నాడు. అలాగున చనిపోయిన వారిని సహితము ప్రభువు లేపుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు? యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఈ రోజున నీ కుటుంబంలో నీకు స్వస్థత కావాలంటే యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. నువ్వు ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవాలి. అక్కడే కూర్చొని, అయ్యా నన్ను బాగు చేయి నాయనా, నీ మందిరానికి పోవాలి. అక్కడ ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకోం, ఇక్కడికి వచ్చినాక ఆయన పాదాలు పట్టుకోం. పాదాలు పట్టుకునే పరిస్థితి ఉంటే యేసయ్య కార్యం చేస్తాడు. నీకున్న నీ శారీరక రోగములన్నీ యేసు నామమున ఆయన తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో విషయం చెప్తా ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. యేసయ్య పాదాల దగ్గర చేరి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి ఆయన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసని. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. మొన్నటి దినం మనము లెంట్ డేస్లో నేర్చుకున్నాం కదా, చివరి రోజు. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. పాపాత్మురాలైన స్త్రీ తను ఎన్నో విస్తారమైన పాపములు చేసింది. విస్తారమైన పాపములు చేసి పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి
ఏడ్చి ఆ కన్నీటితో పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉన్నది. మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారి అక్కడ చెప్తాడు, ఈమె వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నా పాదాలు విడిచిపెట్టట్లేదయ్యా, ఆ పాదాలను ముద్దు పెడతానే ఉన్నది. సీమోను, నీ ఇంటికి వచ్చాను కానీ నీళ్ళు ఇమ్మని కాళ్ళు కడుక్కోమని నీళ్ళు కూడా ఇవ్వలేవయ్యా, నువ్వు బో పెట్టావు కానీ నీళ్ళు వేయలేవు, తుడుచుకోమని తువాలు వేయలేవు. కానీ నీళ్లతో నా పాదాలను దడిపింది, కన్నీళ్లతో తన తల వెంట్రుకలను తువాలుగా మార్చి తుడిచింది. విస్తారముగా నన్ను ప్రేమించను గనుక విస్తారమైన తన పాపములు క్షమించబడినవని యేసు ప్రభుల వారు తనతో చెప్పిన సందర్భము మరి 48వ వచనము 47, 48 వచనాల్లో మనం గమనించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమను దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల దగ్గర మనకు పాప క్షమాపణ ఉన్నది. ఏమున్నది చెప్పండి? పాప క్షమాపణ ఉన్నది. ఈ పాప క్షమాపణ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఏ మనిషి దగ్గర దొరకదు, ఏ వైద్యుని దగ్గర దొరకదు. కేవలము నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో భూమికి ఆకాశం మధ్యగా వ్రేలాడి తన రక్తమంతా చిందించిన నీ కొరకు నా కొరకు బలియాగమైన క్రీస్తు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనకేం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసయ్య పాదాల దగ్గర మనకేం దొరుకుతుంది? మొదటిది స్వస్థత దొరుకుతుంది, రెండవది పాప క్షమాపణ దొరుకుతుంది. నీవు యేసయ్య పాదాల దగ్గర చేరినప్పుడు నీలో ఉన్న పాపభూయిష్టమైన కార్యాలన్నిటినీ కొట్టివేస్తాడు ఆయన. తనకు నీ జీవితంలో ఏ విషయాలు అసహ్యముగా ఉన్నాయో, ఏమేమి నచ్చట్లేదో, నీలో ఉన్నటువంటి అవలక్షణములన్నిటినీ, పాపభూయిష్టమైన కార్యాలన్నిటినీ ఆయన తుడిచివేసి నిన్ను మరలా పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలనుగా చేయగలడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర పడితే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు. అదే దేవునికి మనకు ఉన్నటువంటి తేడా. ఒక కఠినమైన పాపం చేసిన వాడు, ఒక మన ఎడల ఎంతో ఘోరమైన తప్పు చేసిన వాడు మన పాదాలు, అయ్యో క్షమించండి అన్నా, క్షమించండి అమ్మా, తప్పైపోయిందని పడినా మనం ఏం చేస్తామంటే ఇదిలిస్తాం. ఎన్నేంద్రా నేను క్షమించేది? అది మనిషి యొక్క లక్షణం. దైవ లక్షణం అలాంటిది కాదు. అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నిన్ను పాపినని నువ్వు ఒప్పుకొని ఆయన పాదాల మీద నువ్వు పడినప్పుడు నీకు ఖచ్చితంగా పాప క్షమాపణను అనుగ్రహించగలడు. దేవుడు నీ ప్రతి పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలిగా చేయగలిగిన సమర్థుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. యేసయ్య పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? స్వస్థత. రెండవది, యేసయ్య పాదాల దగ్గర నాకు పాప క్షమాపణ దొరుకుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనము చదవండి. 8వ అధ్యాయము 35వ వచనం పక్కనే. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. గెరాసీనీల దేశంలో ఒక యవన బిడ్డ దయ్యాలు బట్టి సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడు. దయ్యాల చేత పీడించబడతా ఉన్నాడు. దయ్యపు శక్తుల చేత బంధించబడ్డాడు. తల్లిదండ్రులు వీడు మాట అయినట్లేదు, కుదురుగా ఉండట్లేదని గొలుసులతో కట్టేసి ఇంట్లో ఒక పిల్లర్కు ఒక చెట్టుకు కట్టేసినా కానీ వాడు ఉండడంలే. అవి తెంచుకొని గొలుసులు కూడా తుత్తనీలుగా చేసేస్తూ ఉన్నారు. ఈ దయ్యపు శక్తి ఎలాంటిదంటే
ఉన్నవానికి అసలు వానికి లేని బలాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు చూడు ఓ గుంపులో కూర్చొని, ఎక్కడో కూర్చోకూడని చోట్ల కూర్చొని, ఎప్పుడు చూడు బారు షాపుల్లో బీరు షాపుల్లో నెట్టుకొని పోతాయన్నమాట. ఇంట్లో వాళ్ళేమో కూర్చొని అయినా కొంచెం పిల్లలతో ఒకటి బువ్వ తినంటే, ఈడేం తింటావురా, పో బీరు తాగుపో అని నెట్టుకపోతుంది. గుంపులో ఉండవు, పక్కకెళ్ళి బీడి తాగుపో, పక్కకెళ్ళి సిగరెట్ తాగుపో, పక్కకెళ్ళి ఫోన్ వద్దుపో, నెట్టుకొని పోతూ ఉంటాయి అన్నమాట. బంధకాలు ఎంత వీళ్ళకు అప్పుడు ఆ టైంలో వాళ్ళని కట్టేసినా తెంచుకొని పోతారు వీళ్ళు. దయ్యం పట్టిన శాస్త్రాలు అట్లా ఉంటాయి చూడండి. గొలుసులతో కట్టేస్తే వాడిని గొలుసులన్నీ తెంచుకొని సమాధుల్లోనికి నెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్న దయ్యాలు. యేసయ్య వచ్చి వాళ్ళలో ఉన్న దురాత్మను గద్దించిన వెంటనే ఆ దయ్యపు శక్తుల నుండి ఆ కుమారునికి విడుదల కలిగింది. విడుదల పొందుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? సైలెన్స్గా వచ్చి చేతులు కట్టుకొని యేసయ్య అలా కూర్చుంటా ఉంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పాదాల దగ్గర మనకు దయ్యపు శక్తుల నుండి, బంధకముల నుండి విడుదల దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? విడుదల. దయ్యపు శక్తుల నుండి, మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల నుండి, ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల నుండి మనకు విడుదల దొరుకుతుంది యేసయ్య దగ్గర. ఆయన పాదాల దగ్గర పడాలి. అయ్యా నన్ను బాగు చేయి, అయ్యా నా కుమారుని బాగు చేయి, అయ్యా నా భర్తను బాగు చేయని తీసుకొచ్చాడు పడేయాల. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మందిరంలో కూర్చుంటే నీలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. అందుకే కొంతమందిని చూడండి, దయ్యం పట్టిన శాస్త్రాలు ఎప్పుడు చూడు మందిరానికి రావయ్యా, రండమ్మా, వస్తాలే ఈ వారం, వస్తాలే ఈ వారం ఖచ్చితంగా వస్తా. ఆ దయ్యం రానియదే, కొట్టుకపోతుంది. ఆ దయ్యం రానియది. గట్టిగా ప్రార్థన చేయాలి. తీసుకొచ్చి అట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? తీసుకొచ్చి ఆ కాళ్ళు చేతులు కట్టేసి వాడేయాల. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎవరైతే మీ ఇంట్లో రాకుంటున్నారో, మీ భర్తలే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, కాళ్ళు చేతులు రెండు కట్టేయండి, గొలుసులతో కట్టేసి తీసుకొచ్చి వాడేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. బైబిల్ ఇచ్చుకొని ఫటాఫటా కొడదాం. యేసునామమున ఉన్న దయ్యాలని పోతాయి. చూడండి, అంతవరకు గొలుసుల చేత మరి తెంచుకొని గాయాలు రక్తసిక్తమైనటువంటి ఆ కుమారుడు దయ్యాలన్నీ తనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగుపడి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరూ విస్తుపోతూ ఉన్నారు. ఒరే, వీడు సమాధిలో తిరిగేటోడు కదా, వీడు అలా జీవించేటోడు కదా, ఇలా జీవించేటోడు, ఎలా మారిపోయాడు? యేసయ్య దగ్గరకు వస్తే మార్పు వస్తుంది. అందుకే ఎందుకు మందిరానికి రమ్మంటామో తెలుసా? ఎందుకు మందిరానికే రావాలి తీసుకురండి, ఎంట పెట్టుకొని రండి, మీరు మీ పిల్లలు నన్ను ఎందుకు చెప్తామో తెలుసా? మందిరంలో యేసయ్య పాదాల దగ్గర అంత గొప్ప శక్తి ఉన్నది కనుక మీకు మనవి చేస్తూ ఉంటాం. మన పిల్లల్ని మనం యేసయ్య దగ్గర తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తు మారిపోతుందండి, వాళ్ళ బ్రతుకులు మారుతాయండి. దేవుడియాల అసలైన భవిష్యత్తు, దేవుడియాల అసలైన ఆశీర్వాదాలు, దేవుడియాల అసలైన జ్ఞానము. ఈ లోక జ్ఞానం వ్యర్థం, ఎందుకు పనికిరాదు. దైవ జ్ఞానం అమోఘం, అత్యద్భుతం. జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, యేసయ్య పాదాల దగ్గర స్వస్థత. రెండవది, యేసయ్య పాదాల దగ్గర పాప క్షమాపణ. మూడవది, యేసయ్య పాదాల దగ్గర దయ్యపు శక్తుల నుండి విడుదల. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 39వ వచనం. ఇదే లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఈమె ఎక్కడ కూర్చున్నది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తూ ఉన్నది? ఆయన బోధ వింటా ఉన్నది.
దేవుని బోధ యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరియా ఎక్కడ కూర్చుందంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే ఆ బోధ వింటా ఉన్నది. అందుకే ఆమె జీవితం ధన్యమైంది. ఆమె విశ్వాసము గొప్పగా ఉన్నది, ఆమె భక్తి గొప్పగా ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య పాదాల దగ్గర మరి బోధ, మంచి బోధ దొరుకుతుంది. దేవుని బోధ ఏదైనా మన మంచి కొరకే, అవునా కాదా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఆయన బోధ మనకు దొరుకుతుంది. ఆ బోధ మనకు బాధలు రాకుండా చేస్తుంది. హల్లెలూయా. ఈ బోధ మనకు బాధలు దగ్గరికి రానియదు. అదే మనుషుల దగ్గర కూర్చొని ఏమన్నా కిషోర్ అన్న ఏం వెళ్ళావు, ఈ రోజంతా ఏం చేసావు, ఏంటి పరిస్థితి అని ఆయన దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాడు ఇంకో బోధ చేస్తాడు. అనుకోండి, ఆ బోధ మనకు పనికిరాదు. ఆ బోధ మన బాధలను, ఆ బోధ మన కష్టాలను, ఆ బోధ మన సమస్యలకు పరిష్కారము ఇవ్వలేదు. మనుషుల దగ్గర వింటాం, బల ముచ్చట్లు వింటూ ఉంటాం. అందుకే వాక్యం చెప్ప, ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టేయాలి. అనవసరమైనది. పక్కనాలతో మాట్లాడొద్దని కాదు, మాట్లాడండి, మంచి చెడ్డ తెలుసుకోండి, ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పంచుకోండి, తప్పని కాదు. కానీ అనవసరమైనటువంటి విషయాలకు మనము చెవి పెట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. మన కొంపలు మనమే గొలుచుకుంటాం, పగనాల కొంపలు గొలుస్తూ ఉంటాం. ఆ పరిస్థితి ఎన్నటికీ మంచిది కాదు. అదే నువ్వు దేవుని దగ్గర కూర్చొని దేవుని బోధ, యేసు బోధ వింటే నీ జీవితం మార్పు చెందుతుంది. మన బ్రతుకులు మార్చబడతాయి, మన పద్ధతులు మార్చబడతాయి. మన జీవితంలో ఉన్న బోధ, ఈ బాధలన్నీ ఆ బోధ ద్వారా వెళ్ళిపోతాయి. అంతేనా? ఆయన బోధ వింటే మనకు బాధలు తప్పుతాయి. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, యేసు పాదాల దగ్గర ఆయన బోధ మనకు దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర చేరండి. ప్రతిరోజు యేసయ్య పాదాలు పట్టుకోండి. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర నీకు స్వస్థత దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర నీకు విడుదల దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య పాదాల దగ్గర స్వచ్ఛమైన బోధ దొరుకుతుంది. కాబట్టి ఆయన పాదాల దగ్గర చేరి మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.